Hi Surya. Hello sir. So welcome to Hyderabad. Thank you so much. Sir, Vijay Sethupathi sir is emotional drive. All his films is. Why you choose the action path? Sir, sir told me to act in this film and I have done my job. That's all, sir. I never chose anything. Sir chose me. I think that's the greatest gift that I have got. At what age you think about films and being the hero like that? I don't know when I'm gonna become, but I was just trying for it. That's all. Okay. There was no plan. There is no plan. Yeah. Who chose this script? Vijay sir involved in choose to. I think sir chose me. Then he told to Vijay sir. Vijay sir asked me, "Do you want to do this film?" Then me and sir spoke about it. Then we started the film. That's how it started. You are so perfect in action. What I say is that Thank you so much, sir. Impressive. That's all because of him. It was in 1.5 years training. I think, yeah. Very impressive. Very impressive. Thank you so much, sir. sir. Director. Sir, why you choose Surya, sir? See, actually, the script, the story happens in a, what do you call it, in a basti jaisa. So I need this kind of look and feel, features boy. So I was figuring out some boys. నాకు అలా చూసినప్పుడు ఎవరు దొరకలేదు నేను కూడా షూటింగ్లో ఉన్నాను అన్నీ చేసుకుంటాను. జవాన్ షూట్ క్లైమాక్స్ వచ్చి మన చెన్నైలో ఈసీఆర్లో షారుఖ్ ఖాన్ సార్కి ఆయన ఫాదర్ విజయ్ సేతుపతి గారికి ఫైట్ జరుగుతుంది. అప్పుడు హీ కేమ్ టు మీట్ విజయ్ సేతుపతి సార్. ఐ సా హిమ్ లాంగ్ బ్యాక్, మతలబ్ ఒక 5-6 years బ్యాక్ నేను చూశాను. అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎంటైర్లీ చేంజ్. సో దెన్ సడన్లీ ఇన్ మై మైండ్ కేమ్, అరే ఈజ్ ఆల్సో లుక్ లైక్ ద బాయ్ హూస్ ఐఎమ్ లుకింగ్ ఫర్. సో అలానే నాకు ఆయన దొరికారు. సో దట్స్ ఒకవేళ ఈయన రెడీగా లేనంటే వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఎనీ న్యూ బాయ్ అండ్ అదర్ బాయ్. ఓకే సరే, అంటే ఒక యాక్షన్ హీరో ఇమేజ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కెరియర్లో కంపారిటివ్లీ మామూలుగా ఎమోషన్స్ కానీ రామ్ కామ్ చేయటం కంటే. కానీ కుర్రాడికి ఫస్ట్ మూవీలోనే ఆ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయగలిగారు. సో మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అతనిలో ఆ మెటీరియల్ ఉండాలి కదా. సో అతని గురించి ఏం చెప్తారు? అదే పిక్చర్ స్టార్ట్ ముందునే ఐ వాజ్ ప్లాన్డ్. ఇది అలా ఒక డైరెక్ట్గా ఒక అనౌన్స్ ఇచ్చి షూట్ వెళ్ళాలి అనే ప్లాన్ లేదు నాకు. ఎందుకంటే ఈ పిక్చర్లో ఒక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఒకటి ఉంది, ఎంఎంఏ అని ఒక స్పోర్ట్స్ ఉంది. నాట్ ఓన్లీ ఇట్స్ నార్మల్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ ఎంఎంఏ. సో దానికే నాకు ఒక 2 years ఆల్మోస్ట్ 2 years 1.5 to 2 years నాకు ఐ నీడ్. సో అలానే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో ఫర్ దాట్ ఐ హైర్డ్ ఎంఎంఏ ట్రైనర్ ఫ్రమ్ ఇరాన్ యాక్చువల్లీ. అక్కడ నుంచి వచ్చి ఆయన ఒక 2 years నాతోనే ఉన్నారు. ఐ మేక్ హిమ్ స్టే అండ్ ఎవ్రీడే ట్రైనింగ్. అంటే 1.5 year డెఫినెట్గా ఫుల్ ట్రైనింగ్, మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ నాకు పిక్చర్లో ఉంటున్న అన్ని ఫైట్లు ప్రీ రిహర్స్ మనం చేసి అదన్నీ ఆల్రెడీ షూట్ చేసి ఎడిట్ చేసి ఒక సైడ్లో పెట్టేసాము. తర్వాత యాక్టింగ్ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చాము. సో ఆఫ్టర్ దట్ 1.5 year నాకు ఒక ఐడియా వచ్చింది, ఈజ్ రెడీ నౌ. దాని తర్వాతనే నేను షూటింగ్కి తీసుకెళ్ళాను. అందుకే నాకు దానికి ఒక టైం పట్టింది. ఇప్పుడు వీఆర్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్. సార్ డైరెక్టర్ గారు, సార్ మీరు యాక్షన్ డైరెక్టరు, అందులో చాలా గొప్పగా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే మీలో ఇన్నర్గా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొత్త వాడిని లవ్ స్టోరీ కాకుండా ఇలా యాక్షన్లో ఎందుకు దించగలిగారు? దీని ఎనీ బిహైండ్ రీజన్? కాదు సార్, ఇది నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం సార్, లవ్ కూడా ఉంది సార్. ఒక ట్రాక్ ఉంది, మీరు పిక్చర్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా సార్, ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అండ్ బేస్డ్ ఆన్ స్పోర్ట్స్. ఎంఎం స్పోర్ట్స్ చెప్పారు కదా, అది ఫిజిక్ అనేది చాలా బాగుండాలి కదా. ఇతను సెలెక్ట్ చేయడంలో అతను ఏంటి సార్ ఫైట్ యాక్షన్ ఫిజిక్ ఉండాలి కదా. మీరు ఏదో గేమ్ చెప్పారు ఇందాక. అవునండి, గేమ్కి మంచి ఫిజిక్ ఉండాలి. ఎస్, ఫిజిక్ ఉంటారు సార్. ఇప్పుడు వదిలేసారు, ఇప్పుడు వదిలేసారు. ఎస్ సార్, దానికి అది ఒక చెప్పాలి నాకు. ఆ 1.5 year ట్రైనింగ్ తర్వాత అందరూ ఒక షేప్కి వచ్చారు. ఫుల్ అది నాట్ ఓన్లీ ఫైట్ ట్రైనింగ్, బాడీ కూడా బిల్డ్ చేసి అన్నీ చేశారు. ఆ పిక్చర్ ఫస్ట్ స్టార్ట్ అయిందే మాకు ఆ ఎంఎంఏ పోర్షన్లెస్ షూట్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే అది ఒక 1.5 year ట్రైనింగ్ ఉంది కదా, అది చాలా కష్టం. ఆయనకి ఫుడ్ అన్నీ అది డెడికేట్ చేయాలి. సో అది షూట్ చేయడం
ఫస్ట్ అది షూట్ చేస్తే మనకి తర్వాత ఫ్రీ అవ్వచ్చు అందరూ. నాట్ ఓన్లీ సూర్య, ఇంకా ఒక 25 బాయ్స్ ఉన్నారు ఈ పిక్చర్లో, అందరూ న్యూ లాంచే. సో అలాంటి చేసినప్పుడు మనకి ఒక ట్రయల్ ఇవ్వాలి ఆయనకు. ఆ ట్రయల్ కోసం మనకి ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి ఒక MMA రియల్ టోర్నమెంటే కండక్ట్ చేశాను నేను. కండక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కాల్ ఫర్ ఇచ్చి లాట్ ఆఫ్ ఫైటర్ వచ్చారు. ఆ రియల్ ఫైట్ కూడా మనకి ఒక షూట్ చేసాం. మన ఫిలిం లాగానే మల్టిపుల్ ఒక 9-10 కెమెరాస్ పెట్టి రియల్ ఫైట్ కూడా షూట్ చేసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ఫుటేజెస్ కూడా పిక్చర్లో ఉంది. సో ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకి ఇది రియల్ ఆఫ్ ఫిలిమా అని ఒక డౌట్ వస్తుంది. అంతలోకి వీ ట్రైడ్ హార్డ్ వర్క్. మీరు పనిచేసిన జవాను ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టేశాడు హీరో. ఎస్ సార్. మీ ఫీలింగ్స్ మీరు ఎలా ఉన్నారు దీని మీద? సో హ్యాపీ సార్, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం SRK సార్ గట్టి ఆయనకి ఏమైనా చెప్పారా, ఫీలింగ్స్ వ్యక్తం చేశారా? లేదు, యాక్చువల్లీ వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ. వచ్చారు, దానికోసం వచ్చారు. యా, వి ఆల్ ఆర్ హ్యాపీ. గివ్ సోషల్ మీడియా కూడా ఒక థ్యాంక్స్ చెప్పి అందరికీ, మన టీమ్కి అట్లీకి అందరికీ చెప్పారు. సో వి ఆల్ ఆర్ హ్యాపీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ సార్. Hi Surya. Hi. Hello, sir. Super on screen. Thank you so much. And my question is like Telugu adagana leda Tamil or question irki? Anything is fine, sir. If Okay. I don't understand, I'll ask. Your appa is not acting that like fire action, mass action, not in that. He's in the proper drama. Yes. And so he said anything, he missed the on screen, he wants to do that action film. Otherwise, why you chosen the first film as a action film? Mass action film. No, not like that, sir. Basically, I love action, sir. I just love it. That's all. So your appa given any suggestions to do this, that? No, nothing, sir. It was all me. It's just me and him planned everything. Then it went. Abdida must fight armichidi. And master given a 1.5 year Yeah, that was training. That's acting and fights also. Yes. So which is the easiest and which is the tough, and how you prepared for the action sequence? I think emotional scenes are a bit hard than the fight sequence, because I believe that. That's my personal. Yeah. Acting in the sense when there is a lot of emotional scenes in the movie, that was very difficult for me, because I was training for 1.5 years for the stunt. That was easier for me. Yeah, that's all. Okay. And this first film, Tamil gets given a mixed reports. Someone likes the action and other parts. Some Yes. bits. So what are your next plans, future plans, and which films you are selecting, which genre you are planning? I have no idea, sir. I'm just listening to the stories and just move forward with that. Whichever film I like, I'm just going with that, sir. All the best. Thank you, sir. Producer. And this film is released in July 4th, no? So almost 1 month. So you are not given a Telugu date. So there is any OTT coming up, and you are after the Telugu release and the OTT? After the Telugu release only, because we want to plan accordingly. First we want to release it in Tamil, and we are seeing that success. How is it? So for that, it's a damn action movie. So everyone liked it. Yes, what you said, family audience is thing. So we waited. Once it's done, we plan to Telugu. So we want to plan accordingly all the things. So we have some time too. So we did it. So OTT after Telugu release only it's going to become. All the best. Thank you. ఈ సబ్జెక్టు చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? ఈ సబ్జెక్టు బర్త్ మూమెంట్స్ ఏంటి సార్? ఆ స్క్రిప్ట్ మైండ్లో స్పార్క్ అయినప్పుడు బర్త్ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? సో ఆల్వేస్ ఫస్ట్ మా వైఫ్ దగ్గర షేర్ చేశాను. బట్ ఈ స్క్రిప్ట్ అలా ఏం లేదు సార్, ప్లాన్ ఏం లేదు. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ సార్, బికాస్ మనం చాలా పిక్చర్ చేస్తున్నాం, చాలా పెద్ద పిక్చర్ అని కమర్షియల్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాం. బట్ ఈ పిక్చర్లో ఒక న్యూగా ఒక డిఫరెంట్ ఒకటి ట్రై చేయాలని ఒక ఐడియా. ఈవెన్ దో ఈ స్క్రిప్ట్ కూడా చూస్తే ఈ ఏజ్ గ్రూప్లే ఉంటుంది, అందరూ పెద్ద పెద్ద విల్లన్స్లు, పెద్ద ఫైటర్స్ అలా ఏమి ఉండదు. బట్ ఇట్ లుక్స్ వెరీ రా అండ్ రియల్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో వచ్చి మీరు యాక్షన్ చూస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. బట్ ఒక్క రోపు కూడా లేదు, ఒక్క డ్యూప్ కూడా లేదు ఈ పిక్చర్లో. దట్స్ ఓన్లీ రీజన్ నాకు ఆ 1.5 year పట్టింది. అన్ని ఫైటర్స్లో, అన్ని బాయ్స్లో, అన్ని యాక్టర్స్కి నేను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసాను. అది ఒక న్యూ ట్రై సార్. అది ఆ న్యూ ట్రై వచ్చి నేను ఇక్కడే చేసుకోవచ్చు, ఒక న్యూ కొత్త వాటి దగ్గర చేసుకోవచ్చు. కమర్షియల్ పిక్చర్లో అది నాకు ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. ఐ డిడ్ దిస్ ఫిల్మ్, దట్స్ ఆల్. సూర్య, డ్యూరింగ్ ద షూట్ ఏమైనా ఇంజురీస్ జరిగినాయా
during the shoot you got any injuries? No, sir, I have Because no ropes, no dupes. No, I have not got single injury. Full safe. Yeah, full safe. Not only Surya sir, no one get injured in the film. I can say very happily as action director. That's a great sir. Dhananjay garu. సార్ అంటే ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు, అంటే ఎలాంటి రిలీజ్ చూడబోతున్నాం? అంటే ఒక వెంటనే రిలీజ్ ప్లాన్ ఉంది. డేట్ సునీల్ గారు చెప్పారు, ఏషియన్ సినిమా సునీల్ గారు చెప్పారు. ఆయన చూసి సాంగ్ యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆయన చెప్పే ఒకే మాట, ఈ సో ఇంప్రెస్డ్ సూర్య. ఆయన చెప్పారు, సూర్య ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి హీరో వచ్చేసారు మనకి, ఈ కరెక్ట్గా మనం రిలీజ్ చేయాలా, కొంచెం వెయిట్ చేయండి, ఈరోజు ఇంట్రొడక్షన్ చేయండి ఈ టీజర్ అని, ఆ తర్వాత నేను డేట్ చెప్తాను, ఆ డేట్లో మనం రిలీజ్ చేద్దాం చెప్పారు. సార్ అడిగారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఫిల్మ్లో ఏం పాయింట్ అని. రెండు జవాబు చెప్పాలా. ఒకటి, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు అడిగారు ఈ మంత్ రిలీజ్ చేయాలని. ఆయన ఎంత గొప్పతనం అంటే, లేదు తెలుగు రిలీజ్ అయిన తర్వాతే నేను ఓటీటీలు ఇస్తానని చెప్పి అనిల్ అరసు గారు చెప్పారు. నేను చెప్పాను, ఏం సార్ ఇది ఓటీటీ డీల్ రావడమే మన కష్టం, మీరేంటో ఆ తర్వాత చేయాలంటే, లేదు సార్ మనం తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూడకూడదు, మన ఫిల్మ్ని ఫస్ట్ పెద్ద స్క్రీన్లో చూడాలా, ఆ తర్వాత మనం ఓటీటీలో రిలీజ్ చేయని పెండింగ్ పెట్టేసాము. ఓటీటీ వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం కంటెంట్ ఇస్తారని. సో అనిల్ అరసు గారు, కంగ్రాట్స్ టు యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇన్ థియేటర్ ఫర్ తెలుగు ఆడియన్స్, ఆ తర్వాతే ఓటీటీ రావాలని. మీరు అడిగారు కదా కాన్సెప్ట్ ఏంటి అని. ఆయన ఒక కాన్సెప్ట్ ఈ ఫిల్మ్లో ఉంది, అది క్లైమాక్స్లో వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఈ టాక్స్ అబౌట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పైకి రాకూడదా, మీకు ప్రాబ్లం ఏమిటి, అదే ఫైనల్ డైలాగ్ ఉంటుంది. అనిల్ అరసు గారు ఆ ట్రైలర్ వస్తుంది. అదాది ఏం అడుగుతున్నారంటే, ఈ పేదవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పైకి రాకూడదు, ఆ ప్రాబ్లమా మీకు, లేదంటే మేమే రాకూడదని ప్రాబ్లమా? సో ఆ కాన్సెప్ట్లో ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రివిలేజ్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, అదే ఈ ఫిలిం అనమాట. ప్రివిలేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా గెలియాలా, వారు ఎప్పుడే గెలిచి రావాలా, వాళ్ళకే అన్ని ప్రివిలేజ్ రావాలా, అలా ఉండకూడదు కదా, ప్రతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలా. ఈ ఫిలిం దస్ కాన్సెప్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి టాలెంటెడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, అదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా రిచ్ పీపుల్ విల్ నాట్ అక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ టాలరేట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ గెలవడం. సో అందువల్ల ఆ కాన్ఫ్లిక్టే ఇది వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈజ్ పిక్డ్ అప్, దట్స్ వై ఈ చూసన్ దట్ ఐడియా ఆఫ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, వాళ్ళ స్ట్రగుల్, ఆ తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఈ గేమ్లో, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఇలా ఫిలిం మొత్తం ఎమోషనల్గా వెళ్తుంది ఈ కాన్సెప్ట్లో. రిలీజ్ తొందరగా వస్తుంది. అండ్ ఐ థింక్ సూర్య గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. సార్ విజయ్ గారు ఏమైనా ప్రమోషన్స్కి ఇన్వాల్వ్ అవుతారా తెలుగులో? 100% వస్తారండి. నేనే అనిల్ అరసు గారు చెప్పారు, విజయ్ గారు డెఫినెట్గా వస్తారని. అక్కడ ఆయన మేనేజర్ గారు అనుకున్నారు అక్కడ. సార్ విజయ్ సేతుపతి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్, ఏంటి ఆయన ఇచ్చిన రివ్యూ? సార్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఈజ్ సో హ్యాపీ. అండ్ తమిళ్లో ప్రమోషన్లో వచ్చి ఆయన చాలా ప్రౌడ్గా చెప్పారు, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిస్ సన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సో కన్విన్సింగ్లీ యాక్షన్ సీక్వెన్స్లో ఇంత చేయడం ఆయనకే సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఈ జస్ట్ 19-20 అండి, ఈ ఏజ్లో ఇంత హార్డ్ వర్క్ చేయడం, 2 years ప్రిపరేషన్ చేయడం, ఇంత ట్రైనింగ్ 1.5 years అంటే ఒక చాలా ఈజీగా వాళ్ళు రొమాంటిక్ ఫిల్మ్ చేయవచ్చు. ఇంత లోపల ఆయన ఒక 2-3 ఫిల్మ్ చేయవచ్చు. ఆయన అది లేదండి, నేను ఏం ఫస్ట్ ఫిల్మ్ ఎంత యాక్షన్ కావాలో అంత నేను చేస్తాను, ట్రైనింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటానని చెప్పి ఆయన ప్రిపేర్ చేయరు కదా. ఐ థింక్ దట్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద బాయ్ అండ్ ఈజ్ గాట్ దట్ కన్విక్షన్ దట్ ఒక రోల్ కోసం నేను ఎంత ప్రయత్నాన్ని చేస్తానని సూర్య గారు చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ, యూ గోన్ గో ప్లేసెస్ మ్యాన్. సో ఇప్పుడు నేను చెప్పాను, చాలా హార్డ్ వర్క్ పెట్టావమ్మా, నెక్స్ట్ 2 ఫిల్మ్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేయి, కొంచెం ఈజీగా చేసి ఆ తర్వాత యాక్షన్ వెళ్ళమని చెప్పాను. నేను చేస్తాను సార్ బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ మన స్టోరీ దొరికిందంటే నేను చేస్తానని చెప్తున్నారు. హిస్ ఫాదర్ ఈస్ కంప్లీట్లీ గివెన్ ఎమ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ ఐ నో ఫ్రమ్ ఆల్ ద ఇంటర్వ్యూస్. ఆయన చెప్పిన ఒకే మాట ఏమిటంటే, నా సన్నికి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఆయన ఏం కావాలో ఆయన చేయవచ్చు ఫిల్ము, మై సపోర్ట్ విల్ బి దేర్, అంతే. ఇప్పుడు తెలుగు రిలీజ్లో నేను చెప్పినప్పుడు అనిల్ అరసు గారు చెప్పారు, సార్ చెప్పారు, డేట్ చెప్పండి నేను వస్తాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి టీజర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వస్తామని చెప్పారు. ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాము. అనిల్ అరసు గారు కరెక్టే కదా, గ్యారంటీ కదా, ఎక్కువ చెప్పలేదు కదా? అనిల్ సార్, వార్లో అంటే వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? చెక్ సార్.
చెప్పండి. సారీ, వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? ఓ అడుగుతున్నా, ఎంత ఉందరో అడుగుతున్నా. అంటే ఎలా ఉంటాయని మొత్తం యాక్షన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అదే అల్లు గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ప్రాసెస్ పోతుంది. చాలా యాక్షన్స్ ఉంటుంది దాంట్లో కూడా, ఒక డిఫరెంట్ విజన్ చూసుకోవచ్చు. వార్ 2లో చాలా యాక్షన్స్ ఉంది, కానీ ఐ డిడ్ అ క్లైమాక్స్ యాక్షన్ బికాజ్ ఆయన ఒక అన్ని యాక్షన్స్కి డిఫరెంట్ యాక్షన్ డైరెక్టర్. మిస్టర్ ఓ అని జపాన్లో హీ వాస్ అ టాప్, అండ్ మిస్టర్ స్పీరో రిజార్టో వాజ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఈజ్ ఆల్సో డిడ్ వన్ యాక్షన్. అలానే సపరేట్ యాక్షన్ ఒక్కొక్క యాక్షన్ డైరెక్టర్ చేస్తారు. ఐ డిడ్ ద క్లైమాక్స్ పార్ట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ దట్స్ ఇట్, ఎవ్రీ వన్ డిడ్ అ గుడ్ జాబ్. Varsha. Yeah. Hi, myself Hemamali here. So all the very best and welcome to Tollywood. Thank you so much. And మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ టు ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ నన్ను చూస్తున్నారు, నేను చెప్పను. సో ఎట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. So I'm doing my part. Everyone has an equal role in it. So అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను, కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టెల్ us what one quality you like from your dad that you want to showcase in films. The love towards his work and the dedication towards his work. Okay. Maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I didn't expect this from you. That's okay. All the very best. Yeah. Sir, నేను ఒక క్వశ్చన్ సార్, డైరెక్టర్ సార్. యాక్చువల్లీ మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఫిలిం, అన్ని యాక్షన్ సీన్స్ అన్నీ చాలా కష్టమైనవి ఉన్నాయి కదా, మరి ఈ సినిమాలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చేయడానికి ఏది ఎక్కువగా టైం తీసుకున్నారు? అంటే లైక్ ఫైట్స్ అయ్యి ఒకటి ఉంటాయి కదా సార్, 2 fights 3 fights. బేసిక్గా ఫైట్స్ చేసే మీకు మీ సినిమాలో ఒక డిఫరెంట్ యూనిక్ ఫైట్ కొరియోగ్రఫీ ప్రజెంట్ చేయాలని ఉంటుంది. సో అలా ఎక్కువ డేస్ తీసుకున్న కొరియోగ్రఫీ ఏమైనా ఉందా ఈ సినిమాలో? డెఫినెట్గా 2 సీక్వెన్స్ ఉంది. ఒకటి వచ్చి క్లైమాక్స్, సార్ ఒక బ్రీఫ్ ఇచ్చారు, అది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్ బికాస్ ఐ కాంట్ రివీల్ టూ మచ్. బట్ ఇన్ ద ఎంఎంఏ అని చెప్పాను కదా, అది ఒక న్యూ అటెంప్టే. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఇన్ షార్ట్, ది షార్ట్ అ బిట్. బట్ దీంట్లో వచ్చి ఒక రియల్ టోర్నమెంట్ లాగానే ఉండాలి అని వి ట్రైడ్ అ బెస్ట్. దానికి ఒక పెద్ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్. అండ్ రియల్ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి లైక్ వీ కెనాట్ స్టాప్ ద యాక్షన్ ఇన్ బిట్వీన్. అది ఒక పెద్ద ఛాలెంజ్, షూట్ చేయడమే ఛాలెంజ్. అది ఆయన 1 more అడుగు, వీ క్యాన్ సే 1 more ఫర్ దెమ్. దే కీప్ ఫైటింగ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అది క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి వచ్చింది, ఎక్కడ ఈయన ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో. సో అదని ఒక పెద్ద ప్లాన్ చేసాము. అది ఒక చాలా ఛాలెంజ్గా ఉంటుంది. అది సార్, ఎంతోమంది ఫేమ్ ఉన్న హీరోస్కి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కదా, ఈ స్టోరీని ఎందుకు పెద్ద స్టార్స్కి మీరు చెప్పాలి అని అనుకోలేదు? ఎందుకంటే ఒకవేళ చెప్పుంటే మీ సినిమా ఇంకా ఎక్కువ ఓపెనింగ్ ఉండొచ్చు కదా. అండ్ వై యూ చూస్ ఓన్లీ సూర్య? బికాస్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్ సన్ననా, లేదంటే ఏంటి? See, like as I said, the story, the boys' age group in the story, I need only this under 18, nearly 18, 19. So I don't see much heroes in that age group, number one. Number two, not only Surya, I told already, I finished the script and I was looking some hero. అలా చూస్తున్నప్పుడు నాకు I tried 2-3 people, but I am not convinced with them. బట్ స్టార్టింగ్లో ఒకరోజు చూసినప్పుడే ఐడియా వచ్చింది. సో అలా సూర్యావే కావాలని ఈ స్క్రిప్ట్ రాసలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. అనిల్ గారు, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ మీకు తెలుగు తెలుసు, అండ్ తెలుగు చాలా పెద్ద పెద్ద హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. మీరు ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు వై ఇది తెలుగు అండ్ తమిళ్లో కలిసి ఎందుకు తీయలేదు ఫస్ట్? వైట్ కాంట్ బి బైలింగ్వల్ ఆర్ సంథింగ్. మీకు ఇక్కడ చాలా వర్క్ చేస్తుంటారు అందరితోటి, పెద్ద పెద్ద స్టార్స్ తోటి. అండ్ విజయ్ సేతుపతి గారు అందరికీ తెలుసు తెలుగులో కూడా. ఫస్ట్ ఇది ఎందుకు బైలింగ్వల్గా రాలేదు, అంటే ఓన్లీ తమిళ్లో ఎందుకు వచ్చింది? అది గుడ్ క్వశ్చన్. సీ, నౌ డేస్ వాట్ ఎవర్ ఫిలిం ఇట్స్ కమింగ్, ఇట్స్ బికేమ్ అ పాన్ ఇండియన్ ఫిలిం.
Okay. So, and the story also happens in some place where in Chennai, but I can see some places in, Andhra Pradesh, Telangana also. I have in mind already what you said, a good question. You can see the star cast like Lakshmi ma'am and Sambat sir and Ajay Ghosh sir. So I planned in such a way, we can shoot it first. Let's go in theatre in Tamil. Because అది నా ఫస్ట్ ఫిలిం కదా, అది నా ఊర్లో వస్తే కొంచెం బాగుంటుందని ఒక ఇట్స్ లైక్ ఏ సెల్ఫిష్ ఓన్లీ. సో అలానే ప్లాన్ చేసాము. అది పైలేమో మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఐల్ ట్రై. సూర్య సేతుపతి యాక్చువల్లీ బిఫోర్ ఈ సినిమా ప్రమోషన్స్కి టైంలో చెన్నైలో ఒక కాంట్రవర్సీ అయింది కదా, బికాస్ ఆఫ్ యువర్ అంటే మీ స్టాండింగ్ గురించి అవ్వచ్చు, వీటన్ని గురించి. అది అంటే దాని తర్వాత మీకు ఎలా అర్థమైంది, మీకు ఆ సినారియో అదంతా మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఒక ఫస్ట్ టైం అపీరెన్స్కి ఇంత ఉంటుందా, ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా అని అనిపించిందా? ఎలా అనిపించింది మీకు? ఎప్పుడు పోదు అంత కాంట్రవర్సీ? I got it. I think that is, it happens for everyone. Somewhere we'll miss something, right? And it happened just like that. And this is just a normal thing. It happens in everyone's life. And it had happened to me, that's all. I just take it like that. Maybe if it is a mistake, I might correct myself later. I won't do it next time. But if it is not my mistake, then I can't do anything, right? It's all the best. Thank you so much. హాయ్ సార్, దిస్ ఈజ్ ఉమా. సో దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? లైక్ విలన్గా ఉంటుందా? అంటే మేము చాలా చూసాం, నెగిటివ్ షేడ్స్లో చూసాం మ్యామ్ని. సో ఇప్పుడు మీరు చెప్పాలి, ఎలా ఉంటుంది షేడ్? నెగిటివ్ షేడ్లో ఉంటుందా? సో ఈ పిక్చర్లో యూ కాన్ సే ఎనీ వన్ నెగటివ్, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఎమోషన్స్. సో అలానే ఉంటుంది. ఇది ఒక హీరో విలన్ అలా పిక్చర్ లేదు. ఇట్స్ లైక్ ఎ నార్మల్ కామన్ స్టోరీ వేర్ యూ కెన్ సీ ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ యాక్చువల్లీ. అరసు గారు, ఎస్ చెప్పండి. దిస్ ఇస్ ప్రజావాణి. సార్, స్క్రిప్ట్ ఫస్ట్ ఎవరికి వినిపించారు? సూర్యకి వినిపించారా లేకపోతే విజయ్ సేతుపతి సార్కి వినిపించారా? సేతుపతి సార్కి. జవాన్ టైంలో ఐ జస్ట్ నార్మల్ ఐ మీట్ హిమ్ వెన్ ఐఎమ్ షూటింగ్, ఐ మీట్ హిమ్, జస్ట్ వీ హ్యావ్ అ చాట్. సో లైక్ దట్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఒక రోజు నేను చెప్పాను, సో ఒక స్టోరీ ఉంది వినండి. ఆయనకని చెప్పలేదు, జస్ట్ ఊరికి చెప్పాను. and చాలా నచ్చింది. ఐ థింక్ హీస్ ఆల్సో దేర్. సో ఎవ్రీవన్ లైక్స్ ద స్క్రిప్ట్. దెన్ లేటర్ ఐ వెంట్ టు సెట్, మనకి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు తర్వాత వచ్చి సార్ చెప్తాను, సార్ ఇది సూర్య చేస్తే బాగుంటుంది, ఐ వాస్ థింకింగ్. దెన్ ఈ సెట్ ఇమీడియట్లీ, యా మాస్టర్, ఆఫ్టర్ హియర్ ద స్టోరీ. నా ఇంట్లో కూడా ఒకరు ఆ ఏజ్లో ఒక అతను ఉన్నారు, పిల్ల ఉన్నారు, మాస్టర్ అడగలేదని చూసి, ఐ మీన్ ఈ వాస్ థింకింగ్, ఈ వాజ్ ఇన్ హిస్ మైండ్ ఆల్సో ద ఐడియా వాజ్ దేర్. సో దెన్ ఎవ్రీథింగ్ falls in the right time and right place. టీజర్ చూస్తున్నప్పుడు ఒక చిన్న స్పోర్ట్స్ డ్రామా కూడా ఉందని అనిపించింది. నెక్స్ట్ మీరు కూడా చెప్పారు MMA అనేసి, దాన్ని ఎందుకు రివీల్ చేయలేదు? ట్రైలర్ కోసం ఏమన్నా ఆపేశారా? ట్రైలర్ ఏదో వస్తుంది, ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఉంటుంది దాంట్లో. MMA is there actually. Surya, all the best. Thank you, ma'am. Yes sir. Sir, you started your journey as a fighter and you are one of the finest stunt choreographer in India now. సో మీ ఇనీషియల్ స్టేజ్లో ఏదైనా మూమెంట్లు కానీ నేను తీసుకుని ఈ దీంట్లో పెట్టున్నారు, లైక్ ఇట్స్ ఎ ఫైట్ బ్యాక్ డ్రాప్ యాజ్ యూ సెడ్ దట్ MMA అని ఎనీ పర్సనల్ మోటివేషన్ ఆర్ సంథింగ్ లైక్ యూ? పర్సనల్ అలా ఏం లేదు, ఎందుకంటే వెన్ వీ వర్ అ ఫైటర్ అప్పుడు నో మొబైల్స్ ఆల్సో, నో వీ డోంట్ హ్యావ్ అవర్ ఓన్ ఫుటేజెస్ వాటెవర్. దట్ టైమ్ మనకి ఏమో షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు we won't get a proper opportunities. I was 16 years I was start my career. అప్పుడు చాలా ఆపర్చునిటీ దొరకదు. సో అప్పటి నుంచి ఒక ఏజ్లో ఉన్నవారికి ఒక ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ బయట తెలియలేదు, నా ఫైర్ తెలియదు ఆ టైంలో. అప్పటి నుంచి ఒక మైండ్లో మేబీ ఉంటుంది, ఓకే మన పిక్చర్ చేస్తే ఈ ఏజ్ గ్రూప్లో ఒక ఫుల్ ఫైర్గా ఉంటుంది, అతను పిల్లలు వచ్చి చేయాలని ఒక ఐడియా అప్పటి నుంచే ఉంటుంది. సో అలానే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you all the media and thank you to whole team of Phoenix and all the very best. We are eagerly waiting for your release. So ivala V6 video journalist Nagaraj gari birthday, so ayanaki happy birthday తెలియజేస్తూ చిన్న కేక్ కటింగ్, సో ఆయన వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.